మేడ్చల్ జిల్లాలోని శ్రీ చైతన్య స్కూల్లో ఒక దారుణ ఘటన వెలుగు చూసింది. ఒక 10th విద్యార్థినిని రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు ఒక ఫిజిక్స్ టీచర్. విద్యార్థినికి మాయ మాటలు చెప్పి ప్రేమలో పడేశాడు పర్రే మైటీన్. 20 రోజుల క్రితం విద్యార్థినిని రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లుగా తెలుస్తోంది. విద్యార్థిని మెడలో పసుపు తాడు చూసి ప్రశ్నించింది తల్లి. అయితే స్కూల్ నిర్వాహకులను కుటుంబం నిలదీయడంతో నిర్వాహకులు చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నట్లుగా తెలుస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిజిక్స్ టీచర్పై పోక్సో యాక్ట్ క్రింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లుగా తెలుస్తోంది. ఒక 10th విద్యార్థినిని అంటే ఒక 15 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక బాలికని ఆ స్కూల్లో శ్రీ చైతన్య స్కూల్లో ఫిజిక్స్ టీచర్ పెళ్లి చేసుకున్నట్లుగా తెలుస్తోంది మాయ మాటలు చెప్పి. అనుకోకుండా ఒకరోజు ఆ పాప మెడలో పసుపు తాడు కనిపించడంతో ఆ తల్లి నిలదీస్తే అసలు విషయం బయటకు వచ్చింది. 15 ఏళ్ల పాపని పెళ్లి చేసుకోవడం ఆ ఫిజిక్స్ టీచర్. ఇంతకంటే దారుణం ఇంకేదైనా ఉంటుందా? డీటెయిల్స్ తెలుసుకుందాం. నిర్మల జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. నిర్మల, ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఎస్ నందు, ఇప్పటికైతే మరి తనని రిమాండ్ కూడా తరలించడం జరిగింది. ఎందుకంటే యాజమాన్యానికి అంటే వాళ్ళ అమ్మాయి వాళ్ళ మదర్ ఎప్పుడైతే వచ్చి స్కూల్లో అడిగిందో అడగడంతో కూడా నిజాలు బయటికి కుక్కితే మాత్రం చాలా పరువు పోతుంది, స్కూల్ పరువు పోతుందని భావించి యాజమాన్యం అయితే పోలీసుల్ని పిలిచి మరి ఇతన్ని పోలీసులకు కూడా అప్పచెప్పడం జరిగింది. అతన్ని అయితే ఇప్పుడు ప్రస్తుతము మొత్తం రిమాండ్ కూడా తరలించారు. కానీ ఈ ఘటనపై మాత్రము చాలా మంది అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఏ విధంగా అంటే ఈ మధ్య ఆ స్కూళ్ళల్లో టీచర్లు ఇక్కడ విద్యార్థినులను చాలా వరకు కూడా మానసికంగా కావచ్చు, ఇటు శారీరకంగా కావచ్చు, చాలా అంటే చాలా వాళ్ళను ఇబ్బంది పెడుతున్నారు. అలాంటిది మాకు భయం వేస్తుంది. ఒకప్పుడు ఉపాధ్యాయులు అంటే గురువులతో కూడా మేము భావించే వాళ్ళము. అలాంటిది ఇప్పుడు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో స్కూల్కు పంపించినప్పటికీ కూడా పిల్లల పట్ల కూడా మాకు భయం అనేది కలుగుతూ ఉంది. మా పిల్లలు జాగ్రత్తగా ఉండరేమో అని చెప్పేసి అనిపిస్తూ ఉంది అని కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు అమ్మాయి కన్న తల్లిదండ్రులు కూడా ఆ విధంగానే ఫీల్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు మా పాప 10th క్లాస్ అయినప్పటికీ కూడా ఒక ఉపాధ్యాయుడు అయ్యుండి ఇలాంటిది మా పాప మైండ్ని ఇలా చేసి తన వైపు తిప్పుకొని కూడా మాకు తెలియకుండా అమ్మాయి మెల్లో తాళి కట్టడము, తనను పెళ్లి చేసుకోవడం, ఇది ఎంతవరకు కరెక్ట్? పాఠాలు నేర్పించాల్సిన పంతులే ఇలా చేస్తే మేము ఏం చేయాలి, ఎవరికి చెప్పుకోవాలి, ఎలా మేము చదివించుకోవాలి అని చెప్పేసి ఆ తల్లిదండ్రులే కాదు, ఇప్పుడు ఈ స్కూల్లో శ్రీ చైతన్య స్కూల్లో పేరెంట్స్ అందరు కూడా మరి స్కూల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు యాజమాన్యాన్ని నిలదీస్తున్న సందర్భాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ అమ్మాయికి ఇలా జరిగింది, రేపు మా కూడా ఇంకా జరగచ్చు అనే ఒక భయం వేస్తుంది మాకు. ఏం జరుగుతుంది శ్రీ చైతన్యలో అనే ఒక భావనకైతే వాళ్ళు వచ్చి యాజమాన్యాన్ని నిలదీస్తున్నారనే తెలుస్తూ ఉంది. అదే విధంగా ఇప్పుడు ఈ ఉపాధ్యాయుడు ఇలా ఉన్నాడంటే మిగతా వాళ్ళ సంగతి ఏంటి? అసలు వాళ్ళని ఎక్కడి నుంచి తెచ్చి పెట్టుకుంటున్నారు? ఇప్పుడు లెక్చరర్లను కూడా బయట ఒకప్పుడు నిజంగా వీళ్ళు లెక్చరర్ గా ట్రైనింగ్ అయిన వాళ్ళని తీసుకునే వాళ్ళు. అలాంటిది ఇప్పుడు అలా లేకుండా ఎవరిని పడితే వాళ్ళని ఉపాధ్యాయులుగా చేర్చుకోవడం వల్ల వీళ్ళు కేవలము పాఠాలు నేర్పించడం పక్కన పెడితే ఈ వీళ్ళను మభ్య పెట్టి వాళ్ళ పైన ప్రేమ అని వ్యామోహం చూపిస్తూ కూడా ఆ అమ్మాయిల మీద ఫిజికల్ గా కూడా అటాక్ చేసే పంతులు తయారవుతూ ఉన్నారు. ఇలాంటి స్కూళ్ళ పైన మరి ఇలా ప్రభుత్వం కానీ ఇటు యాజమాన్యం కానీ ఎటువంటి చర్యలు చేపడుతుంది, అసలు వాళ్ళ పట్ల చర్యలు తీసుకోదా అనే భావనకైతే మరి వీళ్ళు వస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. నందు, ఓకే, రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో ఈ ఘటనకు సంబంధించి డీటెయిల్స్ చూస్తే మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా, అక్కడ టీచర్స్ ఉంటారు కదా, మా పిల్లలు సేఫ్ అని మీరు అనుకోవద్దు. స్కూల్ అయినా కాలేజ్ అయినా ఇవాళ రేపు టీచర్స్ చేతిలో లెక్చరర్స్ చేతిలో కూడా సేఫ్గా లేని పరిస్థితి. నేను అందరూ అని చెప్పడం లేదు, కానీ వాళ్ళలో ఎవరేంటో తెలియని పరిస్థితి. కాబట్టి కేర్ఫుల్గా ఉండండి. మీ పిల్లలు స్కూల్కి వెళ్ళొచ్చినా కాలేజ్కి వెళ్ళొచ్చినా వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారో ఏం చేస్తున్నారో ఒక కంట కనిపెడుతూ ఉండండి. ఒక స్కూల్లో 15 ఏళ్ల బాలిక 10th క్లాస్ అంటే ఒక 15 ఏళ్ల బాలికని ఏమాత్రం బుద్ధున్నోళ్ళైనా ఫిజిక్స్ లెక్చరర్ అంట, బుద్ధుంటే అలాంటి పని చేయగలుగుతాడా? కామన్ సెన్స్, బేసిక్ కామన్ సెన్స్ మనిషి అనేవాళ్ళు ఎవరైనా చేయగలుగుతారా? తండ్రిలాగా చూసుకోవాల్సినటువంటి వయసు అతనిది, ఆ పాప వయసు చిన్న వయసు. అలాంటి పాపను తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటాడా?
అంటే మిగతా వాళ్ళందరూ పిచ్చోళ్ళనా? అటు పాప పేరెంట్స్ కానీ స్కూల్ యాజమాన్యం వీళ్ళందరూ పిచ్చోళ్ళ? నీ ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ వెళ్ళిపోతే హౌ హారిబుల్ ఇట్ ఈజ్. ఆ పాప మీద ఎంత దారుణమైన ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఏం మాయ మాటలు చెప్పుండొచ్చు ఆ పాపని, ఎలాంటి మాటలు చెప్పి ఒప్పించి ఉండొచ్చు. ఇంట్లో కూడా చెప్పలేదంటే ఆ పాప ఎప్పుడో కొన్ని రోజుల తర్వాత తెలిసినట్లుగా మనకు తెలుస్తుంది, తల్లికి ఆ తాళిబట్టు కనపడినట్లుగా తెలుస్తుంది. ఆ పాప మెంటల్ స్టేటస్ ఎలా ఉండొచ్చు. ఇప్పుడు ఈ ఘటన తర్వాత రేపు నలుగురిలో ఆ పాప పరిస్థితి ఏంటి? సో హీఈస్ వెరీ ఇర్రెస్పాన్సిబుల్. ఖచ్చితంగా పోక్సో కేసు నమోదు చేయాల్సిందే, కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. ఈ అంశానికి సంబంధించి ఇంకా ఏమేం చర్యలు తీసుకుంటున్నారు, ఎలాంటి విచారణ జరుగుతోంది అనేది ఎప్పటికప్పుడు మేము డీటెయిల్స్ అందిస్తాం. అయితే స్కూల్ యాజమాన్యం కొంత భయపడుతున్నట్లుగా తెలుస్తుంది. ఎక్కడ పరువు పోతుందో, ఎక్కడ స్కూల్కి ఇబ్బంది అవుతుందో అంటూ వాళ్ళు భయపడి ఈ విషయం మీద పెద్దగా రెస్పాండ్ అవ్వనట్లుగా తెలుస్తోంది. ఎప్పటికప్పుడు ఆర్టీవీ అంశానికి సంబంధించి మీకు డీటెయిల్స్ ఇస్తూ ఉంటుంది. మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.